హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఆలు కుర్మా తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ని బంగాళదుంపలు కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇక ఉప్పు, పసుపు, కారం, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, పెద్దుల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. ఇక అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ అండి. ఒక నిమిషం పాటు ఈ పెద్దుల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి ఆయిల్తో ఈ అల్లం చిన్నులపాయల పేస్ట్ని ఫ్రై చేద్దామండి. ఇక ఆలు పీసెస్ అండి, అదేనండి బంగాళదుంపల పీసెస్, పచ్చి బంగాళదుంప పీసెస్ అండి, అందులో యాడ్ చేసేసామండి. ఇప్పుడు మనం ఆలు కుర్మా తయారు చేస్తున్నాం కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం తయారు చేసేద్దామండి. మా వీడియోను తిలకించండి వ్యూవర్స్. ఇక ఉప్పు అండి కొద్దిపాటి అండి, పసుపు అండి కొద్దిపాటి పసుపు యాడ్ చేసాం. ఇక సాల్ట్ అండి, హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అండి. అవి కొద్దిపాటి పీసెసే కాబట్టి దాన్ని అనుసరించి మేము యాడ్ చేసుకున్నాం అండి. చూస్తున్నారు కదా. ఇక రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ మిగిలి ఉందండి. ఈ ఆలు పీసెస్ కొద్దిగా ఫ్రై అదేనండి కుక్ అయ్యాక కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మధ్యస్థంగా ఆలు పీసెస్ ఆయిల్తో కొద్దిగా మెత్తబడిపోయాయండి. అప్పుడు కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా తయారైందండి. ఇక కొద్దిపాటి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో మరీ ఎక్కువ తక్కువ లేకుండా దాదాపుగా 1 కప్పున్నర వాటర్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. మన కుర్మా ఈ విధంగా కుక్ అవుతుందండి. కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. ఇక దాదాపుగా మన కుర్మా రెడీ అయిపోయిందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.